ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన సందర్భంగా ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ప్రియులారా, మనము ఆరాధన సందర్భంగా ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మరి ఆదామును తర్వాత హవ్వను, ఆదాము యొక్క పక్కటెముక నుంచి హవ్వను కూడా తయారు చేసి స్త్రీగా తయారు చేసి తర్వాత సృజించాడు అని మనం చూస్తున్నాము. అయితే ఆకాశము ఉన్న పక్షులు, జంతువులు, చెట్లు, ఫలాలు సమస్తము అనుగ్రహించి మీరు అన్నీ తినవచ్చును, కానీ ఆ యొక్క మంచి చెడ్డలు ఇచ్చే ఫలమును తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు వారికి. తర్వాత అలాగుండగా సర్పము కుయుక్తి గలదై వారికి ఇది నిజమా, మీరు అలా కాదు అని చెప్పి వారికి అనుమానం కలిగించి మీరు దేవదూతల వల్లే ఉంటారు, జ్ఞానంతో ఉంటారు అని చెప్పి సర్పము వారిని మోసగించి హవ్వను మొదట మోసగించి ఆ యొక్క ఫలాలు తినమని ప్రేరేపించినప్పుడు హవ్వ తిని తర్వాత ఆదాముకు కూడా ఆ యొక్క ఫలాలు కొన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆదాము కూడా అవి తిన్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఆ యొక్క దేవుడైన యెహోవా అలాగూ సంచరిస్తున్నప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఆ యొక్క స్వరం వినబడినప్పుడు ఆదాము చెట్ల మధ్యలో ఉన్నాడు, భయపడుతూ నేను దిగంబరిగా ఉన్నాను, అందుకే దాక్కుంటున్నాను అని దేవునికి చెప్పినప్పుడు నువ్వు దిగంబరి అని తెలియజేసిన వాడు ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తాడు అన్నమాట. సో అలాగూ దిగంబరత్వంని ఆ యొక్క మంచి చెడ్డలు ఇచ్చిన ఫలము తిన్నందుకు ఆ యొక్క దిగంబరత్వం అనేది వారికి తెలియబడింది. తర్వాత మనం చూసినప్పుడు ఆదాము హవ్వలు అలాగూ పాపము చేశారు. ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమము వలన పాపము లోకానికి సంప్రాప్తమైనట్లుగా మనము చూస్తున్నాము. అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసినట్లయితే 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని మనం ఇక్కడ చూస్తున్నాం. సిన్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ ఆడమ్ టు ఆల్ ద జనరేషన్స్ అని మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మీరు ఎవరు ఇలాగూ చేసింది అన్నప్పుడు ఈ స్త్రీ, దేవుడు ప్రశ్నించాడు, ఇది ఎవరు చేశారు అన్నప్పుడు ఈ స్త్రీ, నువ్వు ఇచ్చిన స్త్రీయే ఇలాగూ నాకు పండ్లు ఇచ్చింది, నేను తిన్నాను అని ఆదాము చెప్తాడు. తర్వాత హవ్వ ఏమంటుందంటే సర్పము నన్ను మోసగించింది అని చెప్తాడు అనమాట. తర్వాత వారికి ఏమైందంటే అందరికీ శాపము అందరికీ దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. సర్పానికి, తర్వాత హవ్వకు, తర్వాత ఆదాముకి, అలాగూ ముగ్గురికి మనం చూసినట్లయితే ఆ యొక్క శాపము అనేది దేవుడు వారికి చూపించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ చూసినప్పుడు మొదటిగా హవ్వకు శాపము 16వ వచనంలో మనం చూసినప్పుడు సర్పముకు ఏం చెప్తాడంటే, అందుకు దేవుడైన యెహోవా 14వ వచనంలో 3:14లో అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇలాగ చూసినప్పుడు సర్పానికి ఆ యొక్క శాపం విధించాడు, శిక్ష విధించాడు. నువ్వు మన్ను తింటావు, తర్వాత నీ పొట్టతో నువ్వు ప్రాకుతావు అని చెప్పి, కడుపుతో ప్రాకుతావు అని చెప్పేసి ఆ సర్పానికి దేవుడు శాపము అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, స్త్రీతో మనం చూసినప్పుడైతే ఆయన స్త్రీతో 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భన వేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నువ్వు పిల్లలను కందువు, నీ భర్త ఎడల
నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. అలాగూ స్త్రీకి కూడా అలాగూ శాపము విధించాడు. నువ్వు ఎలాగంటే నువ్వు మిక్కిలి నీ యొక్క బాధ గర్భవేదన ఉంటుంది అని చెప్పి దేవుడు వేదనతో పిల్లలను కందు అని చెప్పి స్త్రీకి కూడా శాపము అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆదాముకు చూసినట్లయితే ఆదాముతో 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని మనం చూస్తాం. తర్వాత ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించుదును, పొలములోని పంట తిందువు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అలాగూ మరణము ఇక్కడ సంప్రాప్తమైనట్లుగా మనము చూస్తున్నాము. ఆజ్ఞాతిక్రమం వలన మరణము కలుగును అన్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఆదాము, నువ్వు కష్టపడి పనిచేసి ఆ యొక్క పొలములోని పంట తింటావు, తర్వాత గచ్చ పొదలు తర్వాత అన్నీ ఉంటాయి, అవన్నీ నువ్వు సేద్యపరిచి నువ్వు నేల నుండి పంట తింటావు అని చెప్పి ఆదాముకు చెమట కారుస్తావు అని చెప్పి దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. అలాగూ ముగ్గురికి శాపము, ఆజ్ఞాతిక్రమం వలన శాపము అలాగూ కలిగినట్లుగా దేవుడు కలుగజేసినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు అలాగూ చేసినప్పుడు దేవుడు మరి 22వ వచనంలో, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగుంట్లో ఆదాము 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. ఇలా చూసినప్పుడు మరి ఆదాము వాళ్ళు ఆ యొక్క చెట్ల కొమ్మలు ఆకులు అలాగూ ఏర్పరచుకొని వారు వాళ్ళ యొక్క బాడీని కవర్ చేసుకున్నప్పుడు అది చాలా టెంపరీగా ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారికి చర్మపు చొక్కాయిలు వారికి చేయించి వారికి తొడిగించను అని మనం చూస్తున్నాం. తర్వాత చర్మపు చొక్కాయిలు చేసినప్పుడు ఆ యొక్క ఒక జంతువు మరి మరణించాలి, తర్వాత దాని చర్మము తీయబడాలి, తర్వాత అది వారికి ఒక వస్త్రముగా అది మారాలి అన్నట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క జంతువు నిర్దోషమైన జంతువు, అది పాపం చేయలేదు, వీరు పాపం చేశారు, కానీ ఆ యొక్క జంతువు నిర్దోషమైన జంతువు అలాగూ బలి అయిపోయినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత వారి యొక్క సిగ్గును కప్పడానికి ఆ యొక్క జంతువు మరి వధించబడింది, తర్వాత రక్తము కార్చబడింది, తర్వాత తద్వారా ఆ యొక్క చర్మపు చొక్కాయిలు వారికి లభించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత వారు దేవుడే తొడిగించినట్లుగా మనము చూస్తున్నాము. నిర్దోషి అన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగూ ఆ యొక్క జంతువు బలి అర్పించబడిందో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులకు దేవునికి మధ్యవర్తిగా వచ్చి ఆ యొక్క బలి ద్వారా, ఆ యొక్క రక్తము కార్చుట ద్వారా మనకు ఆ యొక్క విమోచన అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము అని మనం పేతురు రాసిన పత్రికలో 1వ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగులగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అమూల్యమైన నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అక్కడ చిందించబడింది అని మనము చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో, 7వ అధ్యాయము 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడగు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనం చూస్తున్నాం, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన పాపం చేయలేదు, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు అని సవాలు చేసిన మన ప్రభు పవిత్రుడు, నిర్దోషి,
అలాంటి ప్రభువు మనకు ప్రధాన యాజకుడుగా మనకు సరిపోయినవాడు అని మనం చూస్తున్నాము. ఇటీ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. మన కోసం నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు, యాజకత్వం జరిగిస్తున్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయన బలి అయిపోయాడు, తద్వారా మనల్ని రక్షించాడు అని మనము చూస్తున్నాం. ఆ యొక్క జంతు బలి అర్పించడం ఎలాగో ఆ సారూప్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి మానవులకు మధ్యగా వచ్చి సమాధానము కలిగించి ఆ యొక్క మన పాపములను తీసివేసినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అని మనం చూస్తున్నాం. మనం యెషయా గ్రంథంలో చూసినప్పుడు 61వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసము ఇలాగూ మనము అన్వయించుకున్నట్లయితే దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు అని మనం చూస్తున్నాం. ఉల్లాస వస్త్రములు మనకు తొడిగించాడు, ధరింపజేశాడు అని మనం చూస్తున్నాం. తర్వాత బూడిద అంటే సాడ్నెస్కి అది గుర్తుగా ఉంటుంది. అలాంటిది సంతోషంగా పూదండ మనకు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలంతో మన తలను అంటి ఉన్నాడు అని మనము చూస్తున్నాం. తర్వాత సాడ్ స్పిరిట్, భారభరితమైన వీక్ స్పిరిట్, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము అని మనం చూస్తున్నాం. మనకు అన్ని అలంకరింపజేశాడు అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఉల్లాస వస్త్రములు మనకు తొడిగించాడు, మనకు ఆనంద తైలమును పూశాడు, స్తుతి వస్త్రమును మనకు తొడిగించాడు. ఇవన్నీ మనకు విడుదల చేసి ఆ యొక్క విముక్తి చేసి సంతోషాన్ని ఇచ్చాడు. తర్వాత మనం ఇవన్నీ మన కోసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనకు అవన్నీ అందజేశాడు అని మనం చూస్తున్నాం. తర్వాత 10వ వచనంలో 61 యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు రక్షణ వస్త్రములు తొడిగించాడు అని మనము చూస్తున్నాము. ఎలాగూ అప్పుడు చర్మపు చొక్కాయిలు చేసి ఎలాగూ ఆదామవులకు తొడిగించాడో మనకేం చేశాడంటే, మన ప్రభువు రక్షణ వస్త్రము, మనము పాపంలో ఉండి చచ్చిన వారమై ఉండగా మన కోసము ఆయన చనిపోయి మనల్ని విముక్తిగా చేశాడు, జామీనుకర్తగా చేశాడు, మనకు రక్షణ అనుగ్రహించాడు, రక్షణ వస్త్రము మనకు తొడిగించాడు అని మనం చూస్తున్నాం. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. నీతి అను మనకు నీతి వస్త్రము ధరింపజేశాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. ఇవన్నీ స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, తర్వాత ఆనంద తైలము, తర్వాత రక్షణ వస్త్రము అన్నీ మనకు తొలగించాడు. ఉల్లాస వస్త్రము ఇవన్నీ మనకు తొడిగించాడు అని మనము చూస్తున్నాం. ఆయన మనకు తొడిగించాడు, కానీ ఆయన మాత్రం మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో మనము చూసినట్లయితే 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినప్పుడు, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటం నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఇక్కడ చూసినప్పుడు ఆయన వస్త్రము తీసివేసి మరి ఎర్రని అంగిని తొడిగించారు ప్రియులారా, అపహాస్యము చేశారు. ప్రధాన యాజకులు మరి వారు జనసమూహం ఎదుట ఆయనను ఇలాగూ అపహసించి తర్వాత వస్త్రములు తీసివేయబడ్డాడు. మన ప్రభు అయిన వారు యేసుక్రీస్తు వారు ఆ యొక్క మనకు ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రం తొడిగించి ఆయన ఏం చేశాడంటే, ఆయన మరి వస్త్రహీనుడుగా మనము చూస్తున్నాం ప్రియులారా. 31వ వచనంలో చూసినప్పుడు, ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనను తొడిగించి
సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. అలాగ చూసినప్పుడు మరి ఆయన వస్త్రము అలాగూ తొడిగించి సిలువ వేయడానికి ఆయన తీసుకొని వెళ్ళబడ్డాడు. అంటే ఆయన ఆ యొక్క సిలువ మరణము ఎంతో శాపగ్రస్తమైన సిలువ మరణము. అలాంటి మరణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంగీకరించి ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆయన తర్వాత సిలువ వేసిన తర్వాత 27వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి అని మనం చూస్తున్నాం. వస్త్రములు పంచుకొనిరి, చీట్లు వేసి ఆ యొక్క వస్త్రమును పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన కోసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క వస్త్రాలు తీయబడ్డాయి. అవమానము, అపహాస్యము పొందాడు. అలాగూ ఆదాము అవ్వలకు అలాగూ చర్మపు చొక్కాయలను తొడిగించాడు. మనకు రక్షణ వస్త్రము అనుగ్రహించాడు. ఆయన రక్షణ వస్త్రము మనకైతే అనుగ్రహించాడు, కానీ ఆయన మాత్రం వస్త్రహీనుడుగా ఆ యొక్క సిలువలో మన కోసము రక్తము కార్చి, తల నుంచి అరికాలు వరకు రక్తము కార్చి ఆ యొక్క రక్తధారలలో మన ప్రతి పాపము తుడిచివేశాడు. మనము చూస్తున్నాము, మనము సువార్త అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, తర్వాత 3వ దినం తిరిగి లేచాడు. అది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కనుక ఈ యొక్క ఆరాధనల సందర్భంగా ఈ యొక్క మనకు రక్షణ వస్త్రము తొడిగించిన మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యము దీవించును గాక.